హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో తెలుసా అండి? ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో చూడండి లాస్ట్ వరకు. ఇదేంటో తెలుసా అండి? ఇది గోంద అని అంటారంట. బయట అక్కడ రోడ్డు మీద ఒక అతను పెట్టుకొని అమ్ముతున్నాడు అన్నట్టు. ఇది దేనికి ఉపయోగిస్తారనంటే, ఇది తింటే చాలా మంచిది. మంచిగా పౌడర్ చేసుకొని కూడా మనం చక్కెర కలుపుకొని తింటే కూడా చాలా మంచిదంట. లేకపోతే మంచిగా మనము నిమ్మకాయ రసం కానీ ఏదైనా జ్యూస్ చేసుకుంటే దాంట్లో కలిపితే చాలా బాగుంటుందని చెప్పిండు. ఎట్లా చేయాలని అడిగితే, రాత్రిపూట నీళ్ళల్లో గోందిని నానబెట్టితే పొద్దున్న లేచేసరికి ఇలా మెత్తగా అవుతుంది. దాన్ని మనం నిమ్మకాయ షర్బత్ చేసుకుంటాం కదా, దాని లోపల కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది. అంతే. మా అమ్మని అడిగితే ఏందే గోంది తింటారా అని అంటే, తింటారమ్మా, ఈ గోంది వల్ల ఏంటంటే మనకి ఎముకలలో బలం వస్తుందని తింటారు. అలసట కూడా రాదు. దీనివల్ల ఏంటంటే శక్తి వస్తుంది అన్నట్టు. మనకి ఎండాకాలంలో వేడి అనేది తగ్గి కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది. తుమ్మ చెట్టు గోంది అంటారంట. ఇది కీళ్ళ నొప్పులకి కూడా ఆయుర్వేదంలో వాడుతారు అని చెప్పిండు. ఇంకానేమో ఈ గోందిని లడ్డూలలో కలిపి బాలింతలకి ఇస్తారన్నట్టు. వాళ్ళకి ఎముకలలో బలము, శరీరం గట్టిగా ఉండడానికని వాళ్ళకి తినిపిస్తూ ఉంటారు అన్నట్టు. మెయిన్గా ఆడవాళ్ళకైతే చాలా మంచిది. డెలివరీ అయిన తర్వాత వీక్ అయిపోతారు కాబట్టి చాలా మంచిది. నేను కూడా ఇలా చేసుకొని తాగాను. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేసి తాగండి. ఎండాకాలంలో వేడి తగ్గుతుంది, ప్లస్ ఎనర్జీ కూడా వస్తుంది. ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.